ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఒక రాజు కలవరపడుతున్నాడు. తనతో ఉన్న వారందరూ, యెరూషలేములో ఉన్న వారందరూ హేరోదుతో ఉండగలరా? వారందరూ ఆయన చుట్టూ చేరగలరా? యెరూషలేము వారందరూ అంటే ఆ ప్రముఖులందరూ, యెరూషలేములో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు కూడా హేరోదుతో ఉన్నారు. వారందరూ కలవరపడుతున్నారు. కలవరము దేని కొరకు కలుగుతుంది? మామూలుగా ప్రతి మానవునికి తన భవిష్యత్తు జీవితము ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నప్పుడు కలవరపడతారు. లాభము కొరకు పరిగెడుతున్న జీవితంలో నష్టం కలుగుతుంది అన్నప్పుడు కలవరపడతారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు కలవరపడతాం. ఏమైపోతుందో అన్న ఆలోచన ఎంతగానో మనల్ని తొందర పెడుతుంది. హేరోదు కూడా తన యొక్క రాజ్యము గూర్చిన మాట కలవరము, తన సింహాసనము గూర్చిన స్థితి కలవరము. మనం ఏదైతే పొందుకోవాలనుకుంటామో వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నంలో ఎక్కడైనా సరే మనకు విరుద్ధంగా మన కాంపిటీటర్, మనతో పాటు పోటీ పడుతున్న వాడు ముందుకు వస్తే ఎక్కడ మన లాభము చేజారిపోతుందో అన్న కలవరం బాగా ఉంటుంది. చాలా టెన్షన్కి గురైపోతాం. హేరోదు సంతోషించడానికి బదులు కలవరముతో నింపబడ్డవాడుగా ఉన్నాడు. ఈ హేరోదుకున్న గుణ లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. యేసయ్య మాట విన్నప్పుడు సంతోషపడే హృదయం ఆయనను ఇష్టపడే హృదయంగా కొనసాగుతారు. యేసయ్య మాట విన్నప్పుడు హృదయంలో కలవరము చెందేవారు ఒక 2 రకాలుగా ఉండవచ్చు. ఒకటి, ఆయనకు విరుద్ధంగా జీవిస్తున్న జీవితంలో యేసయ్య మాటను బట్టి గద్దింపునకు, ఆయన ఖండితమైన మాటకు విన్నప్పుడు హృదయంలో కలవరం పుడుతుంది. మరొకరు ఆయనకు విరుద్ధంగానే జీవిస్తూ, ఆయన్ను ఎరగక యేసు ప్రభువును దేవుడు కాదని ఆయన్ను తృణీకరిస్తూ యేసయ్యను వెంబడిస్తున్న వారిపైన కక్షగా బ్రతుకుతూ ఉన్న వారికి కూడా కలవరమే. అనేక ప్రాంతాలలో యేసయ్యను గూర్చిన మాటను మనము సువార్త, ఆయన కలువరి శిలువలో మన కొరకే బలియాగమైన రక్షణ సువార్తను అందించడానికి వెళ్ళినప్పుడు కూడా అనేకులు కలవరం చెందుతారు. అప్పుడే కదా అటువంటి కలవరం చెందే మనుషులపైకి, ఎవరైతే సువార్తను అందించడానికి వస్తారో వారిపైకి దాడికి దిగుతారు. దేవుని మాట చాలా నెమ్మదైనది, నమ్మకమైనది, నిజాయితీ కలిగినది. వినటానికి వేగిరపడే మనసులో, ఆయన కలుసుకోవడానికి ఆశపడే బ్రతుకులో ఆయన ఎల్లవెల్లలా ఉంటాడు, ఎల్లవెల్ల నడిపిస్తాడు. వారు యేసయ్య మాట వినగానే సంతోషపడతారు. కానీ ఆయనకు విరుద్ధంగా ఆలోచనలు కలిగిన వారికి హృదయమే జీవితకాలం అంతా వారికి కలవరముతో నింపబడ్డవారుగా ఉంటారు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అనే మాట ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన మన భారాలన్నిటినీ, మన చింతలన్నిటినీ, మన కలవరం అంతను తీసివేసేవాడుగా ఉన్నాడు. ఆయన వెంబడించడానికి నువ్వు సామాన్యునివైన సంఘంలో, సమాజంలో ఉన్నత శిఖరం పైన ఉన్నా ఇవేవి లెక్కలోకి రావు. ఆయన మాట వినగలిగితే చాలు, ఇష్టంగా ఆయన్ను అంగీకరించగలిగితే చాలు. ఒకవేళ అంగీకరించలేని స్థితిలో ఉంటే
నువ్వు ఎంత హోదాలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన మాట వినగానే కలవరం చెందుతావు. కలవరము లేని బ్రతుకుల్లో, బలమైన ధైర్యమైన బ్రతుకులు ముందు కొనసాగింపజేయటకు యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. 2000 సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయినాయి. ఆయన మన కొరకే ఈ భూమిపైన అవతరించినాడు. మన కొరకే నరరూపధారిగా వచ్చినాడు. ఈ మాసమంతా ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. ప్రతిదినము ఏం తీసుకొస్తే బాగుంటుంది ఇంటికి, ఏ వస్తువులతో ఇంటిని అలంకరిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మన జీవితంలో, మన హృదయంలో యేసయ్యతో అలంకరించుకుందాం, ఆయనకు శాశ్వతమైన హృదయంలో స్థానమిద్దాం అనే మాటను కలిగిన వారంగా ఉందాం. మన హృదయాల్లో కూడా ఎన్నో కలవరాలున్నాయి, ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఆయనకు విరుద్ధమైన జీవితాలు ఉన్నాయి. తిరిగి నిలబడటానికి ఆయన మాట వినగానే ఒప్పుకొని కొనసాగలిగితే బహుధైర్యమైన బ్రతుకు మన జీవితాల్లో ఉంటుంది. హేరోదు ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి ఆయన దర్శించే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనం మాత్రం మన యొక్క బ్రతుకు ప్రయాణంలో బ్రతికి ఉన్న మన జీవితాల్లో యేసయ్యను కలిగిన వారంగా కొనసాగుదాం. ఆయన మాట ఏదో ఒక విధంగా నీ చెవిన పడుతుంది. ఆయన రాజుగా పాపముల పైన విజయము సంపాదించిన విజయ వీరునిగా నీకు కనబడుతున్నాడో లేదో, అట్టి విధంగా నువ్వు ఆయన గుర్తించగలిగితే హృదయంలో కలవరం ఉండదు. నాకున్న ప్రతి ఇబ్బందిని, నాలో ఉన్న ప్రతి వీక్నెస్ని ఆయన తీసివేయగలడు, అట్టి సమర్థత కలిగిన దేవుడు అని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన మాట విన్నప్పుడు అంగీకరించగలిగితే నీ హృదయంలో ఎప్పుడూ కలవరం ఉండదు. చాలా మందికి వారి జీవితం కొరకే కలవరం, వారి బ్రతుకులో ఏమవుతుందో అన్న భయం, నా బిడ్డలు ఏమవుతారో అన్న ఆలోచన, ఇవన్నీ కలిగి దేవుని నమ్మకమైన బలమైన మాటను, ఆ సువార్తను, ఆ యొక్క శుభవార్తను, ఆయన బలమైన వాక్కును విన్నప్పుడు హృదయంలోకి చేర్చుకోలేకపోతాం. మనము మానవులుగా శరీరము కలిగిన వారంగా కేవలం మట్టివారముగానే ఆలోచన చేస్తాం. ఆత్మీయమైన స్థితిలో బలంగా ఎదగటానికి కావలసిన శక్తిని ఆయన నుండి పొందుకుంటేనే తప్ప మన నుండి కలవరము బయటికి వెళ్ళదు. మనకున్న ప్రతి కలవరాన్ని, ప్రతి భయాన్ని తొలగిస్తూ మన కొరకై ఈ లోకంలో ఆయన ఉద్భవించి మన బ్రతుకులోని ప్రతి పాపమును తీసివేస్తూ పరిశుద్ధపరిచి బ్రతికే జీవితాన్ని మన కొరకే ఇచ్చినాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యంలోని ఈ మాటను విని దీనిలో హేరోదు ఏ విధంగా ఉన్నాడు, హేరోదుతో పాటు ఉన్న ఆ యొక్క ప్రముఖులు ఏ విధంగా భయపడ్డారు, మనం మాత్రం భయపడడానికి వీల్లేదు. మనము దిగులు చెందడానికి వీల్లేదు, కలవరం చెందడానికి అసలు వీల్లేదు. బహుధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ యేసయ్యను కలిగిన వారముగా మన జీవితాలను బహు గొప్పగా అనేకులకు సాక్ష్యంగా జీవించే వారముగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, నీ గూర్చిన వార్త విన్నప్పుడు హేరోదు కలవరం చెందినాడు. ఆయన ఆ పట్టణపు వాసులు, ప్రముఖులు కలవరం చెందినారు. దేవా, నీవు మాత్రం మమ్మల్ని కలవరంలో పెట్టేవాడవు కావు. మాకి శుభవార్తను మా వరకు అందించినావు. యేసయ్య, నువ్వు మా కొరకే జన్మించినావు. అయ్యా, మా బ్రతుకులు నీతోనే. నాయన, మా జీవిత ప్రయాణంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటన్నిటి నుండి అధిగమిస్తూ ముందుకు కొనసాగే విజయ వీరుని మా తోడుండి నడిపిస్తున్నావు. మా ప్రయాణంలో ఏ పరిస్థితులు వచ్చినను దిగులు చెందక, భయపడక, కలవరము చెందక నిన్ను కలిగి కొనసాగే నమ్మకమైన జీవితంలో స్థిరపరచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించండి. ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి కలవరము లేని బ్రతుకులో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.